ఎమ్మెల్యే పదవి దక్కింది. కానీ ఎవరు కుతంత్రాలు ఉండొచ్చు, కుచేష్టలు ఉండొచ్చు, ఒక దురుద్దేశం నుంచి మన పైన ఆపాదన చేసింది వాళ్ళకంతా చెప్పాక ఇష్టపడతా. ఈ పెద్ద జనాలు మా పరమున ఉన్నారు, జనాభిప్రాయం మా పరముగా ఉంది. ఈ పెద్ద ఈ జనాల ప్రీతి విశ్వాసం చూసి నీకు ఈ పొద్దున్న జ్ఞానోదయం కావాల. ఈ బాగేపల్లో నాకు ఈడ జనాభిప్రాయం లేదు ఉంటా, నువ్వైనా ఊరికే ఉంటే చాలా ఉత్తమము అని చెప్పే మాట చెప్పాక నీకు ఇష్టపడతా. నేను పోనీ నువ్వు చేసుకుంటా మా జనాల్ని రెచ్చగొట్టేట్లా ఒక కార్యక్రమాలు చేయొద్దు. మేము ఇప్పుడు 13 ఏళ్ళు అయింది ఎమ్మెల్యే. నేను ఏ రోజు ఒక పార్టీ వాళ్ళని ఒక ఇంకో పార్టీ ఎత్తుకట్టి నేను రాజకీయం చేయలేదు. నేను జనాలు సేవ్ చేసి ఎమ్మెల్యే అయినాను. నేను మీతో వచ్చేసి ఉగాడతో ఎమ్మెల్యే కావాలనుకున్నా. 25 ఏళ్ళు జనాలు సేవ్ చేసి మళ్ళీ నేను ఎమ్మెల్యే అయింది. దాని నుంచి నాకు ఒకటి తెలుసా, నీకు మంచిది తెలుసా. ఎట్లంటే ఆడాయిడ అనుకుంటా ఉంటే జనాలకు ఒక పని ఉంటే మాత్రం వస్తారు, ఓటర్స్ లేదంటే రారు అంట. కానీ నా ఈ కష్టకాలంలో ఎంటైర్ క్షేత్రం అంతా ఒకటిగా ఉండి పూజలు పుస్తకాలు భగవంతులు కోరి నిజంగా ఈ ఒక ప్రీతి నాకు ఇప్పుడే నిజంగా తెలుస్తాను. వేలంటే ఎలక్షన్ టైంలో నాకు తెలిసలేదు. కానీ నాకు కష్టం వచ్చింది ఇంట. ఈ పొద్దు మీ ఇంట్లో ఎవరికైనా కష్టం వచ్చింటే ఎట్లు చేస్తారో అట్లా నన్ను ఈ పొద్దు వదిలిపెట్టుకున్నారు. ఖండితంగా ఆ భగవంతుడు మనం వాళ్ళ ಬಗ್ಗೆ ఏం జాస్తి మాట్లాడదొద్దు. ఏలంటే వాళ్ళ తర కుతంత్రాలు చేసేక మనకు రాదు. వాళ్ళు భ్రష్టాచారి అంటారు. వాళ్ళు ఇప్పుడు భ్రష్టాచారి అంటారు. వాళ్ళ భ్రష్టాచారము. నేను 3 తూర్లు ఎమ్మెల్యే అయినది భాగానికి. ఎవడైనా నీ తర పార్టీలో టికెట్ తెచ్చి గెలాలనుకోవచ్చు, కానీ అట్లా కాల మా జనాలు ఇండిపెండెంట్ గా నిలబడి 33,000 రెండో టైం కల్పించి 3వ టైం కల్పించి బాగేపల్లి హిస్టరీలో ఒక తూరు ఎమ్మెల్యే అయినాడు. కంటిన్యూగా ఇదివరకు ఇతిహాసంలో కంటిన్యూ ఎవరు ఎమ్మెల్యే కానీ అంత ప్రీతి విశ్వాసం పెట్టినారు. నేను ఇంత పద్ధంతా మీడియా వాళ్ళతో చెప్పినాను మీకు. నువ్వు వేసింది ఉగుడు కేసు సుప్రీంకోర్టులో మీరు మిథున్ రెడ్డి అంట, అనిల్ కుమార్ అంటే నువ్వు 3 వేస్తారు కేవీఎట్. ఎలా నా పైన మీకు దురుద్దేశమా, కడుపుమంటున్నా ఎమ్మెల్యే ఉన్నాడు అంట. మీకు ఎక్కుతుంటే మీరు ఎమ్మెల్యేలు కాండి. యాపొద్దు మీ ఎట్లా కుతంత్రాలు చేసి నేను ఇట్లా పని చేయను. జనాభిప్రాయం ఉంటే జనాల ముందు లేదంటే నా పార్టీకి నేను సేవ్ చేసుకొని ఉంటాను. దయచేసి చెప్తా ఉన్నాను, మీరు మీ లిమిట్స్లో ఉండండి, రాజకీయం చేయండి, రాండి, గెలండి, నాదేం అభ్యంతరం. కానీ కుతంత్రాలు కుచేష్టలు చేస్తే ఖండితంగా ముందు రోజులు బాగుండే లేదు. దయచేసి పాప మా అభిమానులు ఒక వారం నుంచి ఒక 10 దినాలకి నా కోసం మీరంతా దేవస్థానాలు ఉండొచ్చు. నేను ఒకటి చెప్తాను, నేను అప్పుడే చెప్తే నేను ఇన్నాళ్ళు రాజకీయం చేసిందా 13 ఏళ్ళు మరి సేవ్ చేసుకొని ఓట్లు వేపించుకొని గెలుచుకొని వస్తాను. మీ తర కచరా రాజకీయం చేసింటే నేను వేరే తరానే ఈ ఉగుతూరు కూడా ఎమ్మెల్యే అయిపోతుందా. ఇప్పుడు అన్ని పక్కల ఎమ్మెల్యే అంటారు. ఆ ఎమ్మెల్యే కొంత ఏమన్నా ఇట్లా బాధ వచ్చా అంటే బంధువులు చేసేది, టైర్లకు అగ్గిపెట్టేది, ప్రతిభటనలు చేస్తారు. మా జనాలతో నేను అట్లా పెంచలా. మా జనాలతో నా దావలోనే పిలిచిపోయినా. భక్తి, ధర్మము, భావము ఉంటా. పాపం నాకు కష్టం వచ్చిందంటే దేవుని దగ్గర పూజ చేసారు. కానీ ఎవరిని ఒక మాట మాట్లాడుకుని చేస్తే అదే నేను తెచ్చింది. అట్లా మంచితనం నేను చెప్పాక ఇష్టపడతా. దయచేసి ఇదన్నా తెలుసుకొని నాకు ఇది ఉలిగాలం లేదు ఉంటా. నీ పాటికి నువ్వు ఉంటే మంచిది ఉంటా. మా అందరి పైన చేసి నీకు చెప్తా. కానీ మీ జనంలో ఖండితంగా నా ఈ జీవితం
ఎమ్మెల్యే ఉంటా, మ్యాక్సిమం ఉంటా. నేను బతికిండే అన్నాళ్ళు ఖండితంగా ఎమ్మెల్యే కావాలా తాలూకులో బతికిండే అన్నాళ్ళు మీ సేవంతో గ్యారంటీ చేస్తా అంట ఉండే అన్నాళ్ళు చెప్తూ మీ రుణం ఖండితంగా తీర్చుకునే ప్రయత్నం చేస్తాను.